హాయ్ గైస్. సో ఇందాకే కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూడడం జరిగింది. సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈ రోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదే జరిగింది. సో మీకు అందరికి తెలిసినట్టుగా పాడి కౌశిక్ రెడ్డి గారు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. సో ఆ రచ్చలో మీరు ఎవరి సైడ్ తీసుకున్నారు అనేది నాకు తెలియదు ఇంకా. సో నేను ఎవరి సైడ్ తీసుకోకుండా, సో ఐ వాంట్ టు జస్ట్ పుట్ క్వశ్చన్స్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్. బికాస్ ఎందుకంటే అసలు సిస్టమ్ని కరప్ట్ చేసింది, డిస్టర్బ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంటే బేసిక్గా నాకు పాలిటిక్స్ మీద అంతో ఇంతో అవగాహన వచ్చిన తర్వాత ఇంత నీచంగా, ఎందుకంటే నేను బేసిక్గా నాకు చిన్నప్పటికెళ్ళి ఏం తెలుసు అంటే బేసిక్గా ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుందో వాళ్ళు మాత్రమే, ఆ పార్టీలో లీడర్స్ మాత్రమే మినిస్టర్స్ అవుతారు అనే పాయింట్ నాకు తెలిసిన కథ. అయితే గత ప్రభుత్వంలో ఏం జరిగింది, సబితా ఇంద్రారెడ్డి గారు గెలిచింది కాంగ్రెస్లో, మంత్రి అయింది బీఆర్ఎస్ పార్టీ త్రూ. అంతకుముందు ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏమో గెలిచింది టీడీపీ టికెట్ మీద, ఎమ్మెల్యే అయింది, మినిస్టర్ అయింది బీఆర్ఎస్ తరఫున. సో ఇందాక కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న పాలిటిక్స్ ఈజ్ వెరీ బ్యాడ్ పాలిటిక్స్. సో దుష్ట చర్యలు చేస్తున్నారు, ఈ దుష్ట చర్యలు మిమ్మల్ని వెంటాడతాయి, ఇట్ విల్ హాంట్ యూ అనే పాయింట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. సో నాకు అది చూడగానే ఘోరంగా నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చిందంటే గత 10 yearsగా బీఆర్ఎస్ చేసిన తప్పులు, అంటే బేసిక్గా ఏమంటారు ఆయన ఎవరు 100 తప్పులు చేసిన శిబి చక్రవర్తి ఎవరో గుర్తొస్తలేదు. సో వాళ్ళు అంటే 100 తప్పు చేస్తే తల కట్ అవుతుంది, విష్ణుమూర్తి చక్రం వదులుతాడు అనే పాయింట్ ఏదైతే ఉందో, 100కి 1000 తప్పులు చేసిన మీరు, ఎందుకంటే ఫస్ట్ టైము మీరు 61 seats గెలిస్తే మీరు అప్పుడు ఎంఐఎం పార్టీతో సపోర్ట్ తీసుకొని 68కి సపోర్ట్లు తీసుకున్నారు. అది కాకుండా తర్వాత టీడీపీని నామరూపం లేకుండా దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలకు తీసుకొని మీరు తీసుకున్న ప్రతిసారి ఒక లెజిస్లేటివ్ పార్టీలో 2:3 రేషియోలో, అంటే బేసిక్గా 2/3 ఆఫ్ ది పీపుల్ పార్టీలో విలీనం అయితే ఆ పార్టీని విలీనం చేసుకున్నట్టే అని చెప్పేసి ఒక టెక్నికల్ రీజన్స్ మీద మీరు టీడీపీని బీఆర్ఎస్లో కలుపుకున్నారు, రైట్? సో కలుపుకొని అప్పుడు ఉన్న టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్లో కలుపుకొని మీరు అప్పుడు దానిలో నుంచి మినిస్టర్స్ని చేసిండు. అది ఫస్ట్ టైం అయిపోయింది. సో ఫస్ట్ టైంలో అంటే బేసిక్గా టీడీపీని బేసిక్గా అందరూ కూడా ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అయ్యారు కాబట్టి, ఎందుకంటే అప్పుడే తెలంగాణ బాగా అంటే చాలా లాంగ్ విషింగ్ డిమాండ్. సో తెలంగాణ అప్పుడే ఫామ్ అయింది. సో టీడీపీని కలుపుకుంటే ఎవడు కూడా తప్పట్లేదు. సరే, సెకండ్ టైము 2018లో మళ్ళీ ఎలక్షన్స్ వెళ్ళిండ్రు. అప్పుడు బంపర్ మెజార్టీ 88 సీట్లు గెలిచినారు. సో 88 సీట్స్ గెలిచిన తర్వాత కూడా మీరు ఏం చేసిండ్రు, మీకు అపోజిషన్ ఉండకూడదని చెప్పేసి అపోజిషన్లో ఉన్న పార్టీలో ఉన్న కాంగ్రెస్ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను తీసుకొని దాంట్లో సబితా ఇంద్రారెడ్డి గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, రైట్? సో ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి ఫుల్ టైం సర్వ్ చేసిండ్రు. దాంట్లో కోర్టులు అప్పుడు ఏం మాట్లాడలేదు దీని గురించి. అప్పుడు కూడా అప్రోచ్ అయ్యిండ్రు కోర్ట్స్కి, దీని గురించి ఎవరు స్పీకర్కి డెసిషన్ తీసుకోమని స్పీకర్ ఏమన్నారు, బేసిక్గా అప్పుడు కూడా మళ్ళీ సేమ్ లాజిక్, ఒక నేషనల్ పార్టీ. సో దాంట్లోకి వెళ్ళి లెజిస్లేటివ్లో గెలిచిన వాళ్ళు 2/3 పీపుల్
రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోతే బేసిక్గా పార్టీని విలీనం చేసుకున్నట్టు అని ఇంకోసారి అదే లాజిక్ని తీసుకొని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఇట్లా 2 టర్మ్స్లో దగ్గరగా ఒక 40 మెంబర్స్ ఎమ్మెల్యేలని అండ్ అప్ టు 80 మెంబర్స్ ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే అందరినీ తీసుకొని ఈవెన్ ఫస్ట్ టైంలో పువ్వాడ అజయ్ గారు కూడా గెలిచింది కాంగ్రెస్లో, మినిస్టర్ అయింది, టీఆర్ఎస్లో మినిస్టర్ అయ్యారు. సో ఇలా మీరు చేసింది మీరు. అలాంటి మీరు మళ్ళా ఈ విషయం మీద అంటే బేసిక్గా ఎవరైతే 10 మెంబర్స్ మీరు పార్టీ వదిలి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అండ్ కాంగ్రెస్ సైడ్ నుంచి ఇంకా అంటే కంప్లీట్గా మా వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవట్లేదు, మేము కంప్లీట్గా జాయిన్ అయినామని వీళ్ళు కూడా చెప్పట్లేదు. వీళ్ళు ఏమంటున్నారు, మేము ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో టెక్నికల్లీ దే ఆర్ నవీన్ బీఆర్ఎస్. ఒక పర్సన్ టెక్నికల్గా లూజ్ అయ్యేది మాత్రం దానం నాగేందర్ గారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉంటూ కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆ టెక్నికల్ గ్రౌండ్స్లో పోతే ఆయనను డిస్క్వాలిఫై చేస్తారేమో. మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు మొన్న అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కూడా వాళ్ళు ట్రెజరీ బెంచ్ సైడ్ కూర్చోలేదు, మీ సైడ్ కూర్చున్నారు. సో ఈ విషయంలో అసలు మీకు అడిగేదానికి నైతికత ఉందా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. మీరు నిజంగా మీకు నైతికత ఉందంటే మీరు అడగచ్చు. మీకు యూ లాస్ దట్ మోరల్. ఎందుకంటే తప్పులు మీరు చేసుకుంటూ ఇంకోటి తప్పు చేస్తుండ అని ఒక క్వశ్చన్ చేయకూడదు. సో మీరు అది లూజ్ అయిపోయింది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే బీజేపీ కూడా దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే బీజేపీ ఎందుకు మాట్లాడకూడదు అంటే వీళ్ళు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని తీసుకొని ఎవరు మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ని కూలగొట్టి లాస్ట్ టైం బీజేపీ రూలింగ్లోకి వచ్చింది. ఎవరు మన జేడీఎస్. సో జేడీఎస్ అనుకుంటా, జనతాదళ్ సెక్యులర్ ఎక్కడ కర్ణాటకలో వాళ్ళ ఎమ్మెల్యేని కొని మీరు అక్కడ కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్ని కూలగొట్టి గవర్నమెంట్లోకి వచ్చారు, రైట్. దాని తర్వాత మీరు మహారాష్ట్రలో గవర్నమెంట్ షిండే అంటే బేసిక్గా శివసేనని 2 భాగాలు చేసి, ఎన్సీపీని 2 భాగాలు చేసి మీరు గవర్నమెంట్ కూలగొట్టి మీరు గవర్నమెంట్లో ఉన్నారు ప్రస్తుతం, రైట్. సో మీరు ఇలా చాలా స్టేట్స్లో ఇవి చేస్తూనే ఉన్నారు. అండ్ దీన్ని చాలా న్యూస్ ఛానల్స్ కూడా, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా అన్నీ కూడా ఎన్ని రోజులు ఇది లైక్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పేసి దాన్ని అది కరెక్ట్, అది చేసింది అని చెప్పేసి అందరు సపోర్ట్ చేశారు, రైట్. సో మీరు క్వశ్చన్ చేయలేదు, ఈవెన్ మీడియా ఛానల్స్ కెనాట్ క్వశ్చన్ ఇట్. ఎందుకంటే మీరు మొన్నటిదాకా ఇది చేసినప్పుడు తప్ప అని చెప్పలేదు ఎవరు కూడా, రైట్. సో ఇప్పుడు ఒకవేళ 10 మెంబర్స్ కాంగ్రెస్లో జాయిన్ అయితే మీకు అడిగేదానికి రైట్ ఉందా, జర్నలిస్ట్ కానీ లేకపోతే బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ? ఎందుకంటే మీరు ఇవే తప్పులు చేసుకుంటూ వచ్చారు కదా. సో మేము ఇవాళ ఎట్లా క్వశ్చన్ చేస్తారు, రైట్. సో అడగగలిగితే ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీలకు అధికారం ఉన్నది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ గవర్నమెంట్ని కూలగొట్టలేదని నాకున్న రాజకీయ పరిజ్ఞానం బేస్ చేసుకొని, నాకున్న అబ్జర్వేషన్ బేస్ చేసుకొని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు అట్లా చేసినట్టు. సో 1-2 హిస్టరీస్లో ఎక్కడైనా ఇన్స్టాన్సెస్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దీంట్లో అందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే, రైట్. సో తప్పులు చేసేవాళ్ళు మీరు ఇంకోళ్ళని ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు? అంటే చిన్నప్పుడు చాలాసార్లు నేను విన్న స్టోరీ ఏంటంటే బేసిక్గా గాంధీ గారి దగ్గరకు ఒక లేడీ వచ్చేసి మా అబ్బాయి బాగా పంచదార తింటుండు అని చెప్పేసి వచ్చి అన్నదంట. అంటే మీరు చెప్తే వింటాడు అని అంటే, అవునా అమ్మ, సరే 10 రోజుల తర్వాత తీసుకురా అని చెప్పి అంటే 10 రోజుల తర్వాత తీసుకొచ్చిండంట. తర్వాత గాంధీ గారు, బాబు ఇది తినద్దు, ఇది నీకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది ఇది అని చెప్తే ఆ అబ్బాయి మానేసిండట. మానేసిన తర్వాత మళ్ళా వారంకి ఒక మార్కెట్లో కలిసినప్పుడు గాంధీ గారు, ఏమైందమ్మా మా అబ్బాయి సెట్ అయిందా అని అడిగితే,
గాంధీ గారు సెట్ అయ్యారు బాబు, మీరు చెప్పాక నార్మల్ అంటే మొత్తం కంప్లీట్గా ఫాలో అవుతున్నాడు ఇప్పుడు అని అంటే, అవునా సరే ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి అన్నారంట. తర్వాత గాంధీ గారికి అడిగిందంట, మీరు ముందు తీసుకొచ్చినప్పుడు చెప్తుంటే అయిపోయేది కదా, మరి మీరు ఎందుకు 10 రోజులు ఆగిండ్రు, 10 రోజుల్లో ఇంకా నష్టమైంది కదా అని అంటే, ఆ 10 రోజుల్లో నేను మానేసిన, సో నేను మానేసి అంటే బేసిక్గా నేను తప్పు చేస్తూ చెప్పలేను కదా, అందుకోసం నేను ఫస్ట్ మానేసి తర్వాత అబ్బాయికి చెప్పిన అని చెప్పి గాంధీ గారు అన్నారట. సో ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఈ విషయంలో కమెంట్ చేయాలంటే బేసిక్గా ఫస్ట్ మనం తప్పు చేయకుండా మనం అప్పుడు మాట్లాడితే మనకి ఆ నైతికత ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ అంటే చూడ్డానికి చాలా కామెడీగా ఉందండి. బేసిక్గా ఏదో బిగ్ బాస్ షోలో అంటే ఒకడి మీద ఒకడు వేసుకున్నట్టు ఉంది కదా. సో మేక్ ష్యూర్ అంటే ప్లీజ్ లీవ్ అప్ టు ద పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ సో అందుకోసం ఐ రిక్వెస్ట్ ఆల్ పార్టీస్ ప్లీజ్ డూ బీ అంటే మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మేము చేసింది కరెక్ట్ అనుకోకూడదు. అండ్ ఆపోజిట్ సైడ్లో అపోజిషన్లో ఉన్న వాళ్ళు మీరు పాలిటిక్స్ మీ అంటే పార్టీ పాలిటిక్స్ వదిలేసి ప్రజా పాలిటిక్స్ అంటే బేసిక్గా అపోజిషన్ హ్యాస్ టు స్టాండ్ ఫర్ ద పబ్లిక్. సో జనరల్ పబ్లిక్ క్వశ్చన్స్ చేయాలి. కాకపోతే మీరు ఎంతసేపు బేసిక్గా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అనే ప్రాసెస్లో ఉన్నారు. సో ఐ హోప్ మోర్ రెస్పాన్సిబుల్ అపోజిషన్ పార్టీ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇందులో మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్.